విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేన కండువా కప్పుకున్నారు. ఎన్డీఏ మంతనాలు ఫలించడంతో జీవీఎంసీలో ఎన్డీఏ బలం 72కు చేరింది. అనకాపల్లిలో స్థానిక ఎమ్మెల్యే కొనితాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు వంశీరెడ్డి. 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి గెలిచిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి కావడం విశేషం. ప్రస్తుత గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తిప్పల దేవన్ రెడ్డికి వంశీరెడ్డి సోదరుడు. రైట్, అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రైట్ రాజు, మనం చూస్తున్నాం 19వ తేదీన జరగబోతుంది అవిశ్వాస తీర్మానానికి సంబంధించి. మొత్తం కూటమికి 74 మంది కార్పొరేటర్లు కావాలి. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము మలేషియాలోను ఇక్కడ అక్కడ ఉంచుతున్నారు, భద్రత పరంగా చాలా కట్టుదిట్టంగా ఉంచుతున్నారు కార్పొరేటర్లు అని చెప్పి తెలుస్తుంది. మరి ఏ విధంగా పార్టీ మారడానికి అవకాశం కలిగింది? ఇంకా 2 ఉన్నారు సంఖ్యాబలానికి సంబంధించి కూటమికి బలోపేతం కావడానికి ఆ పీఠం మీద కూర్చోడానికి, మేయర్ పీఠంపై మరి ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే విశాఖపట్నంలో గత 15 రోజులుగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన నాటి నుండి కూడా రాజకీయ సమీకరణాలతో పాటు బలాబలాలు లెక్క వేసుకునే పనిలో ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా చాలా బిజీ అయిపోయి, మరోవైపు క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లో 3 తప్ప మిగతా అందరూ కూడా కొలంబియా అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ విహారయాత్రలో ఉన్నారు. మరి మరోవైపు టీడీపీకి చెందినటువంటి 23 మంది కార్పొరేటర్లు కూడా ఇప్పటికే మలేషియాలో విహారయాత్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 19వ తారీఖున బల పరీక్షకు అయితే హాజరు కావాల్సిన నేపథ్యంలో బల పరీక్ష సభ జరగాలంటే 74 మంది కోరం కావాలి. అందులో ఇప్పటికే ఎన్డీఏ కూటమికి అయితే 71 ఉంది. ఈ నేపథ్యంలోనే మిగతా 3 కోసం వల వేసిన నాయకులకైతే ప్రస్తుతం ఒక భారీ చేప చిక్కిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అయితే రాత్రి హడావిడిగా జనసేన పార్టీలో చేరిపోవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా తిప్పల వంశీరెడ్డి పార్టీ మారుతారు అని వస్తున్నటువంటి ప్రచారంలో ముందు అయితే టీడీపీ నేతలతో మంత్రాలు జరిగాయని తెలుస్తున్నప్పుడు, కానీ ఎవరైతే పార్టీ మారుతారు అని చెప్పి చిన్న ఇండికేషన్ వచ్చినా వైసీపీ అలర్ట్ అవుతోంది. వారిని అవుట్ ఆఫ్ స్టేట్ తీసుకెళ్తున్న, అవసరమైతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తీసుకెళ్లి భద్రపరుస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా? అంటే గతంలో ఆ పార్టీ అధినేత చేసినటువంటి చిన్న పొరపాట్లు కూడా ఈ రోజు వంశీరెడ్డి పార్టీ మార్పుకి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ మీద స్వయంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి తిప్పల నాగిరెడ్డి తరువాత కాలంలో ప్రయారిటీ తగ్గించారు. గాజువాకలో ఆ తిప్పల నాగిరెడ్డిని కాదని చెప్పి వేరే వ్యక్తికి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పడం ఒక అసంతృప్తి అయితే నడుస్తున్న నేపథ్యంలోనే అప్పటికే కార్పొరేటర్ గా ఉన్నటువంటి వంశీరెడ్డి చాలా సందర్భాల్లో పార్టీ మారుదాము అని చెప్పి తండ్రిని ఒప్పించినప్పటికీ కూడా సరైన సమయం రాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ తప్పును తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గాన్ని తన సోదరుడు అంటే తిప్పల గురుమూర్తి రెడ్డి మరో కుమారుడు అయినటువంటి నాగిరెడ్డి కుమారుడు అయినటువంటి దేవాన్ని అయితే మళ్ళీ తిరిగి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా చెప్పి నియమించి పార్టీని మారుద్దాము అంటే బలోపేతం చేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా లోలోన ఉన్నటువంటి అసంతృప్తి ఈ రోజు వంశీరెడ్డిని జనసేన వైపు లాగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద గెలిచినటువంటి నాగిరెడ్డి ఈ రోజు ఆ కుటుంబం జనసేన వైపు వెళ్ళడం ఇప్పటికే కుమారుడు కీలకమైనటువంటి సమయంలో, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి మేయర్ పదవిని కాపాడుకునే ప్రయత్నాల్లో పార్టీ ఉంటుండగా కూటమికి సపోర్ట్ చేస్తూ కూడా కూటమి పార్టీల్లో చేరడం అనేది ఒక భారీ షాక్ గానే చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష అంటే పగ తీర్చుకునే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి బల పరీక్షలు అయితే వంశీరెడ్డి హాజరయ్యి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు పక్కాగా కనిపిస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ మరొక 3 కార్పొరేటర్లు అయితే క్యాంపుకు వెళ్లకుండా ఎక్కడే ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళతో కూడా ఎన్డీఏ కూటమి నేతలు అయితే సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళలో కూడా గతంలో చేసినటువంటి పొరపాట్లు అంటే వాళ్ళ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఈ రోజు ఆ పార్టీకి శాపంగా మారుతుందని చెప్పుకోవచ్చు సార్.